సార్ నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సో నైస్ టు సీ యూ రియలీ. ఐ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీవి యాక్చువల్లీ మీకు కొన్ని వీడియోస్ చూశాను ఈరోజు ఎంట్రీ అనగానే అనిపించింది నిజంగా ఈ వెటనరీ డాక్టర్స్ కూడా సివిల్ సర్వీసెస్ వైపు వచ్చే అవకాశం ఉందా అసలు? ఆల్రెడీ డాక్టరేట్ మీ చేతిలో ఉంది, వెటనరీగా మీరు కొంతకాలం ప్రాక్టీస్ అది చేసినట్టున్నారు. ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నాకు నిజం చెప్పండి. యాక్చువల్లీ మెయిన్ రీజన్ అంటే సొసైటీ ఈజ్ మై రియల్ రీజన్ మ్యామ్. సొసైటీ అంటే నేను ఎగ్జాక్ట్లీ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆ రోజు పొద్దున 7:30 ఎగ్జాక్ట్లీ బస్ లైన్లో నిల్చొని ఉన్నాను. మేబీ సండే అయి ఉండొచ్చు. ఇంటికి వెళ్దామని బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. నా ముందు నుండి ఒక 20 to 25 ఇయర్స్ మధ్యలో ఒక లేడీ, ఆ ఏజ్ గ్యాప్లో ఒక లేడీ ఉంటుంది. షీ వాజ్ హాఫ్ న్యూడ్, ఇక్కడ వరకే డ్రెస్ వేసుకుని ఉంది. షీ వాజ్ ప్రెగ్నెంట్ ఆల్సో. ఆ విజువల్ ఒకటి దాట్ వాజ్ మైండ్లో ఉండిపోయింది మ్యామ్. దాని వెనకాల చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క ఫ్లెక్సీస్ అవి కనిపించాయి. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్స్ మధ్యలో వీళ్ళందరూ ఉండి కూడా ఈమె ఇంత ప్రొద్దున బాడీ అంతా లైక్ యాష్ కలర్లో ఉండింది. షీ వాజ్ ఫెయిర్ ఇనఫ్ బట్ బాడీ ఈజ్ ఇన్ యాష్ కలర్. అంటే తను ఎక్కడో డర్ట్లో పడుకుని ఉండిందేమో మేబీ రీజన్. అదొకటి ఫస్ట్ విజువల్ మ్యామ్. అది నాకు ఇప్పటివరకు పోలేదు. సో ఇలాంటి సొసైటీలో నేను ఎప్పుడు నా బుక్స్లో ఇండియా ఇస్ ఎ గ్రేటెస్ట్ కంట్రీ, హైలీ డెవలప్డ్ అని అలా చదువుకున్న సొసైటీని నా విజువల్కి అసలు అందట్లేదు. దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఐ స్టడీడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ మై ఎక్స్పీరియన్స్. సో అలాంటి సొసైటీలో నా సొసైటీలో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సొసైటీ ఉంటే నేను ఉండకూడదు. సో నేను ఎగ్జిస్ట్ అవ్వాలంటే నా సొసైటీని మార్చాలి. అది ఇనర్షియా మ్యామ్. నేను ఇక్కడ అంటే నేను స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ బేసిక్ రీజన్ ఈజ్ దట్ గర్ల్. ఆ తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళడము. బేసికలీ వీఆర్ ఫ్రమ్ ఏ రూరల్ సొసైటీ. చాలామందికి శానిటైజేషన్ సరిగ్గా లేక డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మా మమ్మీ హాస్పిటల్స్కి క్యారేజెస్ పంపించేది. సో ఆ హాస్పిటల్కి క్యారేజెస్ మేమే తీసుకెళ్ళాలి. సో అలా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి చూసిన ప్రతి పేషెంట్ నుండి అదే నేర్చుకున్నాను నేను. అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ రిటర్న్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మ్యామ్ ఈ జర్నీ. సొసైటీని చాలా దగ్గరగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యలు మీరు చూడడం వల్ల మీలో ఒక బర్నింగ్ స్టార్ట్ అయిందని అనుకోవాలి మేబీ కదా. దట్స్ నైస్ అండి. ఒక్కసారి మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మీ నేటివ్ ప్లేస్, పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ గురించి. నేటివ్ ప్లేస్ చెర్లపల్లి విలేజ్ మ్యామ్, బీర్పూర్ మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. ఫాదర్ వచ్చేసి అంతకుముందు దుబాయ్లో మైగ్రెంట్ వర్కర్ మేడం. 15 ఇయర్స్ వరకు లాస్ట్ 15 ఇయర్స్ దుబాయ్లో వర్క్ చేస్తుండే యాజ్ అ మైగ్రెంట్ వర్కర్. రీసెంట్లీ కోవిడ్ వల్ల నేను వచ్చేయమని చెప్పేశాను. భయం వల్ల అది సేఫ్ కాదని చెప్పేసి ఇంటికి వచ్చేయమని చెప్పేశాను. ఎలాగో నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది కాబట్టి నేను ఫైనాన్షియల్గా నీకు సపోర్ట్ చేయగలుగుతా డాడీ, సో కమ్ టు హోమ్ అని చెప్పేసి చెప్పాను. మదర్ మినీ అంగన్వాడీ టీచర్ మేడం. ఫాదర్ ఇప్పుడు ప్రెసెంట్గా హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మర్ సిన్స్ లాస్ట్ 2 years, సిన్స్ 2020. నాకు ఒక తమ్ముడు మ్యామ్. హీఈస్ డూయింగ్ ఈస్ సిఎస్సి ఇన్ NIT నాగ్పూర్, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. చెల్లేది రీసెంట్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓ ముగ్గురా? ఓకే. కానీ అమ్మ అంగన్వాడీ టీచర్, నాన్నగారు చూస్తే అలాగా. కానీ ఫైనాన్షియల్గా మీరంతా స్టేబుల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరిని చదివించడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటి? ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే? ఇద్దరు మ్యామ్. ఇద్దరు ఈక్వల్గా తీసుకున్నారు. మా డాడీకి ఎడ్యుకేషన్ అంటే పిచ్చి, లిటరల్గా చెప్పాలి అంటే బేసిక్ వర్డ్స్లో పిచ్చి. బికాస్ అతనికి ఆ ఎడ్యుకేషన్ దూరం అయింది. సో అతని పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ దూరం అవ్వద్దు అన్న అతని యొక్క ఆ డ్రీమ్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అతని డ్రీమ్కి మా మదర్ క్యాటలిస్ట్ అయింది. డాడీ దుబాయ్లో ఉండి మమ్మల్ని ఎప్పుడు కాల్ చేస్తూ గైడ్ చేసేవాడు. సో లాస్ట్ 15 years నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా మా ఓన్లీ మదర్ మాత్రమే చూసుకునేది. సో బోత్ హ్యాడ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. ఇఫ్ ఐ కెన్ సే మై మదర్ హ్యాడ్ 1% ఎక్స్ట్రా మోర్ దాన్ మై డాడ్. ఓకే. వాళ్ళిద్దరే అమ్మ నాన్న ఏం చదువుకున్నారండి? డాడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది మ్యామ్. మదర్ 7th క్లాస్ అయిపోయింది. 7th క్లాస్ వరకు చదువుకుంది. అంటే పేరెంట్స్లో కానీ మీరు చూసిన సొసైటీలో కానీ ఎడ్యుకేషన్ వైజ్ నేను వెనకబడి ఉన్నాను, లేదా నా ఫ్యామిలీ వెనకబడి ఉంది, లేదా ఆర్థికంగా వెనకబడి ఉంది,
లేదా ఈ కమ్యూనిటీలో పర్టికులర్గా ఎడ్యుకేషన్ అనేది లేదు అని మీరు మీ థాట్ ప్రాసెస్కి అందిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు ఎప్పుడు ఆ థాట్ ఉండే మ్యామ్. ఐ వాజ్ సోషల్లీ బ్యాక్వర్డ్, ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్, మా పేరెంట్స్ కూడా అంత ఎడ్యుకేషన్ లేదు అని ఒక థాట్ ఉండే. దానివల్ల మేబీ నేను ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళకపోవడానికి అదొక మెయిన్ రీజన్. సో అది ఎప్పుడు ఉండింది, కానీ అది ఎప్పుడు నాకు బర్డెన్ అవ్వకూడదని అనుకున్నాను. ఇఫ్ పాసిబుల్ నా అటెంప్ట్ దానికి ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉండడానికి నా అటెంప్ట్ ఆగిపోతుంది అని అనిపిస్తే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి కూడా నేను రెడీగా ఉండే. బట్ లక్కీలీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఫాదర్ ఏం చెప్పాడంటే, నీ ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్గా ఇవ్వు, తర్వాత నువ్వేం చేయాలనుకుంటే అది చేయి, కానీ ఫస్ట్ అటెంప్ట్ మాత్రం నేను చెప్పేది విన్నా అని, జస్ట్ సోల్లీ గివ్ యువర్ ప్రిపరేషన్, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పేసి అన్నాడు. దానికి తోడుగా నా ఫ్రెండ్ ఒకడు వెంకటేష్ అని, డాక్టర్ వెంకటేష్, సిన్స్ 7 years అతడు హీ సపోర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ సివిల్ సర్వీసెస్ నా విజన్ అయితే ఆ విజన్ని ముందుకు పెట్టాలి అని చెప్పింది వాడే, వెంకటేష్. మీరు ఎప్పుడైతే 9th క్లాస్లో ఆ అమ్మాయిని ఎలా మీరు చూసారో, మీరు డాక్టర్ అప్పటికే డాక్టర్ అయిన తర్వాత అంటే ఈ డాక్టరేట్ నాకు ఇలాంటి సొసైటీని బాగు చేయడానికి సరిపోద్దని అనుకున్నారా? యూపీఎస్సీకి రావడానికి మెయిన్ రీజన్ అని అంటే డాక్టరేట్ అనేది సరిపోదని మీ ఉద్దేశమా? అంటే యూపీఎస్సీకి వస్తే మీరు ఏం చేయగలని మీ ఉద్దేశం అనుకున్నారు? యాక్చువల్లీ వెటనరీ సరిపోదని నాకు తెలుసు మ్యామ్. ఎందుకంటే మా వెటనరీ గురించి నా సీనియర్స్ నుండి, మా ప్రొఫెసర్స్ దగ్గర నుండి వింటూనే ఉన్నా, అండ్ ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్లో కూడా చూస్తూ ఉన్నా. అది నన్ను సస్టైన్ చేయడానికి, నా ఫ్యామిలీని ఇంకో మెట్టు ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది, కానీ సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఇవ్వదు. కానీ సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ గ్రేటర్ ప్లాట్ఫామ్ టు వర్క్. ఆ గ్రేటర్ ప్లాట్ఫామ్ కోసం ఏమైనా చేయాలని అనిపించింది. బట్ అది అక్కడితో ఆగిపోవద్దు, బట్ దాట్ షుడ్ బి మై స్టార్టింగ్ పాయింట్. సివిల్ సర్వీసెస్ అనేది నేను అనుకున్న గోల్కి స్టార్టింగ్ పాయింట్ అని అనుకున్నాను, కానీ దట్ ఈస్ నాట్ అన్ ఎండ్. ట్రూ.